పేపర్ లీక్ అయింది కన్ఫర్మ్. నీట్ పరీక్షకు సంబంధించి భానుప్రకాష్ రెడ్డి గారు నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ అయిందని ప్రభుత్వము వీళ్ళందరూ గొడవ చేయడానికంటే ముందే వచ్చిన ఆరోపణలకు వెంటనే స్పందించి ఆ ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ వెంటనే ఎగ్జామ్ పెట్టింది ప్రభుత్వం. ఎగ్జామ్ పెట్టిన తర్వాత కదా కాక్రోచ్ జనతా పార్టీ కానీ ఇంకా ఇతర విద్యార్థులు కానీ వచ్చి ఢిల్లీలో చేశారు, మంత్రి రాజీనామా చేయాలన్నారు. మంత్రి కూడా రాజీనామా చేశారంటే ప్రభుత్వం 100% యాక్సెప్ట్ చేసింది. దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ వేసింది. నందన్ నీలేఖని నేతృత్వంలో నిన్న కోర్టులో అఫిడవిట్ వేసింది. ఆ ఎగ్జామ్ నీట్ కూడా జేఈ తరహాలో ఆన్లైన్ చేస్తామని చెప్పి నిన్న కోర్టులో అఫిడవిట్ వేసింది కేంద్రం. ఇంత ప్రాసెస్ జరుగుతుంటే ఎన్డీఏ పక్షాలు యాక్సెప్ట్ చేసినాయి, కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, మోడీ యాక్సెప్ట్ చేశారు, అమిత్ షా యాక్సెప్ట్ చేశారు. ఇంత యాక్సెప్ట్ చేస్తే ఈ ప్రపంచంలో నీటి మీద మాట్లాడని ఒకే ఒక్క నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో 65,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసి నష్టపోయి మళ్ళీ ఎగ్జామ్ రాసి మొదటిసారి వస్తాయనుకున్న ర్యాంకులు రెండోసారి రాని వాళ్ళు ఇంతమంది నష్టపోతే దాని గురించి కిక్కురు మనకుండా గప్ చిప్ సాంబార్ బుడ్డి అని చిన్నప్పుడు అనుకునే వాళ్ళం, ఆట ఆడుకునే వాళ్ళం. అట్లా ఎందుకండి ఉన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు? అది జగన్మోహన్ రెడ్డి గారే సమానం చెప్పాలన్నా. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలో ఆ నీట్ పేపర్ విషయంలో అన్ని చర్యలు తీసుకునింది. అక్కడ ఈ కాక్రోచ్ పార్టీ వెనకాల ఉంటే కొన్ని దుష్ట శక్తులు కానీ కొన్ని విదేశీ శక్తులు కూడా దీంట్లో ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చెప్పి, నరేంద్ర మోడీ గారిని బద్నాం చేయాలని చెప్పి కుట్రలు పడినాయి. కానీ అందులో భాగంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పరిగణనలో తీసుకొని అన్ని చర్యలు తీసుకున్నాం మేము. కాబట్టి మీరు అడిగి ఎందుకు స్పందించలేదంటే ఆయన సమానం చెప్పాలి కానీ మేము చెప్పలేము. ఒకటే చెప్తున్నా, అరే సార్ మీరు కూడా చెప్పాలి కదా. ఎందుకంటే ప్రభుత్వమే ఒప్పుకొని పరీక్ష రద్దు చేసింది. మంత్రి కూడా రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్ గారు. ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోతే అవునయ్యా నువ్వు జరగలేదన్నా మాట్లాడాలి, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదనైనా మాట్లాడాలి, లేదా విద్యార్థుల తరఫున కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనో, లేదా విద్యార్థులకు న్యాయం చేయాలనో, లేకపోతే పరీక్షలు ఇక మీద ఇలా జరగకుండా చూడాలనో మాట్లాడాలి కదా. ఏమీ మాట్లాడకుండా ఉంటే రాజ్యసభలో మాత్రం డిఎస్సి గురించి మాట్లాడతారు. మళ్ళీ నిన్న ఇవాళ రాజ్యసభలో డిఎస్సి గురించి మాట్లాడతారు. అడగండి, ఏంటి జగన్ భయపడుతున్నారా జగన్ అడగడానికి మమ్మల్ని అని అడగండి. మీకేమీ ఇది లేకపోతే, ఆయన పట్ల మీకేమీ ప్రేమ ఆయన సమానం చెప్పాలి, మాకు సంబంధం లేదు. జగన్ లో మనసులో మాట మేమేం చెప్పగలుగుతాం చెప్పండి. అయితే ఒకటి అర్థమైంది, కుల రాజకీయాలు కుట్ర రాజకీయాలకి క్యార్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎవరినన్నా అరెస్ట్ చేస్తే, మొన్న అంబటి గారిని అరెస్ట్ చేస్తే కామజిక వర్గం అన్నారు, విష్ణుని అరెస్ట్ చేస్తే బ్రాహ్మణుడు అంటాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి చట్టం చెప్తాంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆ మాత్రం అవగాహన లేదా మీకు? ఎవరు తప్పు చేసినా సరే డీటైన్ చేసే అధికారం చట్ట ప్రకారం పోలీసులకు ఉంది. అన్నింటినీ కుల రాజకీయాలు చేసి ఈరోజు డిఎస్సిలో కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ప్రజల్ని తప్పుదావ పట్టించడానికే మీరు మెయిన్ అజెండాగా పనిచేస్తున్నారని చెప్పి నా ఆలోచన. కాబట్టి నీట్ విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు మేము తీసుకున్నాం. దానికి సమాధానం ఆయన చెప్పాలి. ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మౌనంగా ఉన్నాడో ఆయన సమాధానం చెప్పాలి. కానీ అది ఆయన మాకు సంబంధం లేదన్న. ఎందుకంటే ఆయన మనసులో మాట మేము చెప్పే అవకాశం మాకు లేదు. కాబట్టి ఒకటైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లకొల్లలో నేను ఆయన తరపున మిమ్మల్ని సమాధానం చెప్పమని అడగడల్లా భానుగారు, నేను మిమ్మల్ని సమాధానం చెప్పమని అడగడల్లా. మీరు ప్రశ్నించాలి కదా. ఏందయ్యా నువ్వు డిఎస్సి గురించి మరి మాట్లాడావు, నీట్ గురించి ఎందుకు మాట్లాడావు, మీలాంటి వాళ్ళు ప్రశ్నించాలి కదా. ఏంటి భయపడుతున్నావా జగన్ అడగడానికి, మోడీ గారిని చూసి భయపడుతున్నావా అని అడగాలి కదా. ఆయన ప్రశ్నించమని ఆయనకి ప్రశ్నలు మేమెందుకు పంపిస్తామన్నా, మేమెందుకు పంపించాలన్నా చెప్తున్నా. మాకేముంది చెప్పండి, మేమెందుకు క్వశ్చన్ పేపర్ పంపిస్తాం, ఆయన ఎందుకు దానికి ఆన్సర్ చేయాలా, అది ఆయన ఇష్టం అది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నీటి మీద యువతకి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు న్యాయం చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. వరప్రసాద్ గారు